నేను జాబ్ రావాలని కోరుకుంటున్నానండి. వచ్చిన అవకాశం వెనక్కి వెళ్ళిపోతుంది. అవకాశం రావాలని ఓం నమో నారాయణ అనుకుంటూ ఉంటున్నా కూడా ఇంకా అవకాశం చూపించట్లేదు. నాకు చూపించాలని కోరుకుంటున్నానండి. కనిపించినా నాకు జాబ్ రావాలని కోరుకుంటున్నానండి. స్వామి ఇంటికి వచ్చినట్టు కనిపించారండి. భయపడినా నాకు అవకాశం రావట్లేదు అనేసి ఇంటికి వచ్చారు కదా. ఇప్పుడు మొన్న చేయడం మొదలెట్టిన నీరసం తగ్గిపోదు కదా, టైం పడుతుంది కదా. స్వామి ఇంటికి వచ్చారంటే ఆటోమేటిక్ గా పని స్టార్ట్ చేసినట్టే కదా మనకు. మరి అటువంటిప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అంటే ఇంకా రాలేదు. జాబ్ అని పట్టుకున్నావు కానీ అసలు పట్టుకుంటే అన్ని వస్తాయి. జాబ్ ఒకటే జీవితం కాదు, జాబ్ ఒక్కటే జీవితం అనుకుంటున్నాను. జీవితంలో ఇంకా చాలా ఉంది. జాబు అంటున్నాం అంతే. ఆయన ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన పాదాలు పట్టుకున్నావు కాబట్టి ఆయన మీ ఇంట్లో వచ్చి కూర్చున్నారు. అంతకంటే ఏం కావాలన్నా ఆయన వచ్చిన తర్వాత అన్నీ మారుతాయి. ఓకే పక్క మా అబ్బాయి పెళ్లి అవ్వాలని అనుకుంటున్నామండి. ఇంకా అవ్వలేదండి, దర్శనం కూడా అవ్వలేదండి. బాబు వారు సేవ చేశారమ్మా మీరు? చేసామండి. స్వామి కనిపించారా మీకు? లేదండి, కనిపించలేదండి. అయితే మా ఇంటి పక్క ఆవిడ చెప్పిందండి. ఫస్ట్ అయితే మాత్రం వారాహి అమ్మవారు నిజ స్వరూపం ఉంటది కదండి. అక్కడ మాల్లో పచ్చ చీర ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కనబడ్డాయి. మీతో చెప్పాను నేను, ఇలా కనబడ్డాయి గురుగారు అంటే మంచిదే అమ్మ అన్నారు. తర్వాత ఏమైందనంటే స్వామివారు అంటే పైన సర్పాలు కనిపించాయి, కింద ఎవరో తెలీదు ఒక ఆవిడ ఉన్నారనమాట. నిద్రపోతూ ఉన్నారు. పైన ఏమో అవి ఉంటాయి కదా గురువు గారు, మనకి ఆ స్వామి ఆంజనేయ స్వామి అయ్యి ఉంటారు కదా, అవి కనిపించినాయి అనమాట. అని వెంటనే మాకు చెప్పాను ఇలా కనిపించేలా అంటే, మీరు చెప్పారు కదా రోజు ధ్యానం చేసుకోండి అని అన్నారు కదా. ప్రతి రోజు నాకు వెలిగే కనిపించింది గురుగారు. నాకు వారం రోజులు కూడా నాకు వెలిగే కనిపించింది. అది ఏమో అసలు అది నిజమా కాదా చెప్పొచ్చా లేదా, నాకు ఆ స్పర్శ కూడా తెలిసింది గురుగారు. ఆ స్పర్శ గురించి మీకు చెప్పలేదు నేను. అంటే ఆ స్పర్శ అయితే మాత్రం మీకేనే చెప్పాలని అనుకున్నాను. అది చల్లగా అంటే ఫస్ట్ రోజు తర్వాత రెండో రోజు ఐస్ క్యూబ్ లో మనకి చేతిలో పడితే చల్లగా ఉంటారు కదా, అలా చేతులు తగిలింది అనమాట. అయితే మళ్ళీ చేతులు తుడుచుకుని మళ్ళీ పట్టుకున్నాను నేను. అలాగే కనిపించింది. అంటే ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాను గురుగారు. నేనైతే ఈవిడ పాపం 2-3 రోజులు 4-5 రోజులు అలా వచ్చి ఏదోలాగా సేవ రాయించుకుందాం అనుకునేది పాపం. అయితే జనాలు చూస్తే వెనకాల ఎవరు కనపడలేదు ఏమ్మా, అస్సలు కనిపించలేదు. అమ్మ నువ్వు ముందు అడిగి అలా వస్తారంటే ఏకంగా 10 మంది అమ్మా ఎంతమంది వచ్చారు? 9 మంది కూడా వచ్చి సేవ చేసుకున్నారమ్మా 10 రోజులను, వారం రోజులను. కాబట్టి టీ పెట్టమ్మా ఏమిటి చెప్తుంది అని. ఓం నమో నారాయణ గురువు గారండి. ఫస్ట్ రోజు అయితే నాకు అమ్మవారు కనిపించేదండి. మంచి రోజు ఏమో అండి స్వామివారు స్నానం చేసినట్టు కనిపించేదండి. ఇవన్నీ అవే కదండి. నేను ఫస్ట్ వచ్చేటప్పటికండి మా బావగారు 40 సంవత్సరాలు మెడిటేషన్ చేయలేదండి. రోజు అలా వెళ్తా పిల్లప్పుడు మా అమ్మ తీసుకెళ్తే చూస్తే ఒక ఆవిడ కొరకోలావిడ అండి, ఏమో ఊరి పక్కన ఉన్నావు చూడడానికన్నా రావట్లేదు అన్నారు. నాకు తెలియదండి. అమ్మ వస్తాను అన్నారు. ఫస్ట్ వారం వచ్చేది మామూలుగా జనంలో కూర్చున్నానండి. ఏమి కనిపించలేదండి. 2వ వారం వచ్చేటప్పటికండి మీకులాగా స్వామివారు చల్లగా బట్టలు వేసుకునండి కాయల కాడ మీద సంతకాలు తీసారండి. 3వ వారం వచ్చేటప్పటికి మాకు రీటీషన్ అయిపోయింది. మా అబ్బాయి కూడా అండి వేరే ఉద్యోగంలో ఈ డబ్బులు బాగా చెప్పలేదండి మానేమని గురువుగా స్వామివారికి దండం పెట్టుకున్నానండి. ఆ ఉద్యోగం మానేశారండి. మళ్ళీ కోర్టులో జాయిన్ అయ్యారు. చాలా సంతోషం.